ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లోని ప్రియాంక జైన్ సందడి చేస్తున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఈ కిందలో భాగంగానే హౌస్ లోకి రాగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కేరింతలు కట్టారు. అయితే ప్రియాంక జైన్ అంది, మీరందరూ కూడా నాకు కొన్ని సీక్రెట్స్ చెప్తే అప్పుడు నేనేం చెప్పాలనేది చెప్తాను అంటూ ఒక కండిషన్ పెట్టింది. ఈ కిందలో భాగంగా రీతు అంది, నేను తనుజ నిన్ననే మాట్లాడుకున్నాం, ప్రియాంక జైన్ స్కిన్ ఎంత అందంగా ఉంటుంది అంటే ప్రియాంక జైన్ అక్కడి నుంచి సిల్లీగా వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి, ఎందుకురా అంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వు అని అంటే, ఏమోనబ్బా తెలీదు, నువ్వు కనిపించలేదని చెప్పేసి నేను అంత ఎమోషనల్ అవుతున్నాను అంటే, ప్రతి వాళ్ళకి ఇదే మాట చెప్తావా అంటూ ఇమాన్యుల్ పై కామెడీ చేస్తున్నారు ప్రియాంక జైన్. ఈ కిందలో భాగంగానే హౌస్ లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడారు. ముందుగా ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి, ఇమాన్యుల్ నువ్వు చాలా ఎమోషన్ అవుతున్నావు, నీ ఎమోషన్స్ ని కంట్రోల్ పెట్టుకో, అండ్ అలాగే నమ్మిన వాళ్ళని చీట్ చేయకు, నీ గేమ్ నువ్వు వాడు అంటూ ఇమాన్యుల్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక రీతు దగ్గర కూడా వచ్చి, రీతు ఏది ఏమైనా సరే నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలని ఆడియన్స్ చూస్తున్నారు, పక్క వాళ్ళ కోసం కాదు అంటూ ఏదైతే డెమోన్ పవన్ కి సపోర్ట్ చేస్తుందో అది కొంచెం దూరంగా ఉండమని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇక తనుజ దగ్గరికి వచ్చి, తనుజ యు ఆర్ ద లేడీ శివంగి అంటూ, నువ్వు గేమ్స్ భలే ఆడుతున్నావు తెలుసా, ఏ టాస్క్ పెట్టినా ఆ టాస్క్ ని బిగ్ బాస్ చెప్పిన దానికంటే ఇంకా బాగా అర్థం చేసి అది ఆడాలి అనే ఇదిలో ఉన్నావు చూడు, నిజంగా సూపర్ అబ్బా, నీ మైండ్ గేమ్ కి నిజంగా యాడ్సప్ చేయాల్సిందే అంటూ తనుజ గేమ్ కోసం చాలా బాగా చెప్పింది ప్రియాంక జైన్. ఇక అందులో భాగంగానే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా డెమోన్, నువ్వు ఏ టాస్కులు పెట్టినా 100% ఎఫెక్ట్ పెడుతున్నావు, నువ్వు నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ తెలుసా అంటూ ప్రియాంక జైన్ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ అయితే గనక ఇప్పుడు వచ్చిన ప్రియాంక జైన్ తో కెప్టెన్సీ కంటెంటర్ గా తలపడేది పవన్ కళ్యాణ్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ ఫిష్ స్కెలిటన్ అనే టాస్క్ పెట్టారు. ఇక గార్డెన్ ఏరియాలో ఫిష్ కి సంబంధించిన ఒక అస్థి పంజరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఫిష్ స్కెలిటన్ కి సంబంధించిన ఏవైతే బోన్స్ ఉంటాయో అక్కడ విడిగా పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ ఒక్క హ్యాండ్ తోనే అక్కడున్న బోన్స్ ని తీసుకెళ్లి అక్కడ ఫిష్ స్కెలిటన్ అని ఏదైతే ఉందో అస్థి పంజరానికి ఆ బోన్స్ ని అటాక్ చేయాలి. అయితే వీళ్ళిద్దరిలో అయితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడనే చెప్పాలి. సో ఫైనల్ గా పవన్ కళ్యాణే కెప్టెన్సీ కంటెండర్ గా అయ్యాడు ప్రియాంకని ఓడించి. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రియాంక జైన్ తనుజ కోసం అండ్ అలాగే రీతు కోసం ఇమాన్యుల్ కోసం చెప్పిన దానిపై అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయిన దానిపై జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.